చూసారు కదండి, ఇది మనకి ఇది శంఖం అండి, దక్షిణావర్తి శంఖం అంటాం కదా అది. శంఖంలో మోడల్స్ ఉంటాయండి, వామనావర్తి అని, దక్షిణావర్తి అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో మనము ఇదిగో దేవుని మందిరంలో పెట్టుకోవడం వలన ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవండి శంఖాలు ఒకటి, గవ్వలు ఒకటి, ఇవన్నీను. ఎందుకంటే ఆవిడ సముద్రంలో పుట్టింది కదా, సముద్రుడికి పుట్టింది కదా, సముద్రంలో నుంచి వచ్చింది కనుక ఆవిడకి సముద్రంలో ఉన్న వస్తువులు అంటే చాలా ఇష్టం. అందులో శంఖం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆవిడ చిన్నప్పుడు ఆడుకునేదని చెప్తారు ఈ శంఖాలతోటి. ఎందుకంటే ఈ శంఖం చెవిలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సముద్రపు హోరు వినిపిస్తూ ఉంటుందండి. ఆవిడ సముద్రుడిని ఒక స్టోరీ కూడా చెప్తారండి. యాక్చువల్గా ఆవిడ పెళ్ళయి వెళ్తున్నప్పుడు పాల సముద్రం దానికి వెళ్తున్నప్పుడు ఓకే ఆవిడ నేను సముద్రుడిని వదిలి వెళ్ళేటప్పుడు ఆవిడ బాధపడుతుందంట. అప్పుడు ఆయన శంఖం ఇస్తాడంట. ఇచ్చి నీకు ఎప్పుడు నేను మిస్ అయినట్టు అనిపిస్తే అప్పుడు అదే నువ్వు నన్ను ఎప్పుడైతే ఇదవుతావో అప్పుడు ఇది దగ్గర పెట్టుకోమా, నేను నీతో పాటు ఉంటాను అని చెప్పి శంఖం చెవిలో పెడతాడంట ఆవిడికి. ఆ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ శంఖము సముద్రపు హోరు ఆవిడకి అలా వినిపిస్తూనే ఉంటుందట. అందుకనే విష్ణుమూర్తి చేతిలో కూడా శంఖం ఉంటుందండి. ఆవిడకి చాలా ఇష్టమైనది శంఖము, ఆవిడ చాలా ఇదనమాట. అందుకని చెప్తారు ఆవిడ అది పెట్టుకుని వినేదంట. అది ఒక రకమైన ఓం సౌండ్ కింద ఫామ్ అవుతుందండి. ఇది తప్పకుండా చెవి దగ్గర పెట్టుకుని చూడండి, సముద్రపు హోరు వినిపిస్తూ ఉంటుంది. దీన్ని దేవుడి మందిరంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎయిర్ మనం పెట్టడం కూడా దిక్కు బయటకు పెట్టకూడదండి, ఇలా లోపల సైడ్ పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ కింద నుంచి వెళ్తుంది, ఇలా గ్యాప్లోంచి ఎయిర్ వెళ్ళి ఈ దీంట్లోంచి వస్తుంది అనమాట. బయటకు వచ్చేటప్పుడు ఆ ఎయిర్ ఓం సౌండ్ కింద ఫామ్ అవుతుందండి ఇలా పెట్టడం వల్ల. అదే మనం బయటికి పెడితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది దేవుడి మందిరంలో పెడితే దేవుడి మందిరం అంతా పాజిటివ్ వైబ్ వస్తుంది అంటారు. ఇంటి మొత్తానికి చాలా మంచిది అంటారు. సో తప్పకుండా ఇది చూసి లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా చాలా రకాలు ఉంటాయి శంఖాల్లో. ఇది దక్షిణావర్తి శంఖం అండి, చూసారు కదా, ఇది దక్షిణావర్తి. అలాగే వామనావర్తి ఉంటుంది. మనకి మోడల్స్ ఉంటాయి కదండి, అవి మనము అభిషేకాలకి దానికి కూడా వాడచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.